తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగంగా ఉన్నప్పుడు సమైక్య పాలకుల వివక్ష చూపితే స్వరాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాల్సింది పోయి నిరుత్సాహం కలిగించేలా కేంద్రం వ్యవహరించడం విచారకరం, బాధాకరం. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ల నుంచే ఈ వివక్ష ప్రారంభమైంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైన జరుపుకోక ముందే ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ కేంద్రం కట్టబెట్టింది. దీనివల్ల లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం కోల్పోయింది. దీంతో కేంద్రం అప్రజాస్వామిక వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర బంద్ కూడా పాటించాల్సి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాటి నుంచి నేటి వరకు మన రాష్ట్ర హక్కుల సాధనకు కేంద్రంతో ఏదో రకంగా పోరాటాన్ని కొనసాగించవలసి వస్తూ ఉన్నది. 5 ఏళ్ల పాటు హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం తాత్సారం చేసింది. మన హైకోర్టు మనకు ఏర్పాటైన తర్వాత అవసరమైన సిబ్బందిని, నిధులను, భవనాలను సమర్థవంతంగా సమకూర్చుకున్నాం. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ బలోపేతానికి చేసిన కృషికి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఇటీవల ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 24,000 కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను కూడా కేంద్రం ఖాతరు చేయలేదు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని నేనే స్వయంగా అనేక మార్లు ప్రధానమంత్రికి విన్నవించినా ప్రయోజనం శూన్యం. కరోనాతో దేశం ఎంతటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నదో మనందరికీ తెలుసు. ఆ క్లిష్ట సమయంలో కూడా కేంద్రం రాష్ట్రాలకు ఒక నయా పైసా కూడా అదనంగా సహాయం అందించలేదు. పైగా న్యాయంగా రావాల్సిన నిధులపై కూడా కోతలు విధించింది. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలోని ఆనాటి 9 ఉమ్మడి జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించింది. కానీ ఈ జిల్లాలకు రావాల్సిన నిధులు ఇవ్వడంలో తగని జాప్యం చేస్తూ ఉన్నది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపుతో పాటు ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం పేర్కొంటున్నది. కానీ కేంద్రం ప్రోత్సాహకాలు ఏవి ఇవ్వడం లేదు. విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు చేస్తున్నది. బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో ఇప్పటివరకు అతీగతి లేదు. తెలంగాణలో ఐటీఐఆర్ ఏర్పాటు చేయకుండా కేంద్రం తీరని అన్యాయం చేస్తున్నది. ఇది అమలు చేసి ఉంటే ఐటీ రంగం మరింతగా పురోగమించి ఉండేది. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించి ఉండేవి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2 రాష్ట్రాలను, నియోజకవర్గాలను డీలిమిటేషన్ చేయాలని స్పష్టంగా పేర్కొన్నది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకుండా కాలయాపన చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నది. ఇటీవల యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన మన వైద్య విద్యార్థులకు ఎదురైన దుస్థితి మనందరికీ తెలుసు. వీరంతా మన దేశంలోనే వైద్య విద్య కొనసాగించే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రధానమంత్రికి నేను స్వయంగా లేఖ కూడా రాశాను. మన రాష్ట్ర వైద్య విద్యార్థులకు అయ్యే ఖర్చును భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా తెలియజేశాను. కానీ కేంద్రం నుంచి దీనికి ఇప్పటి వరకు ప్రతిస్పందన రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం విన్నపం బధిర శంకారావంగా మిగిలిపోవడం విషాదమని నేను భావిస్తూ ఉన్నాను. ఈ విషయంలో కేంద్ర ఉదాసీనతను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపిస్తున్నది. తెలంగాణ రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యింది. అసమర్థతతో చేతులెత్తేసింది. తెలంగాణలో రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని నాతో సహా ప్రజాప్రతినిధులందరం కలిసి ధర్నా చేశాం. అయినా ఫలితం లేకపోవడంతో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీలో ఒకరోజు జరిపిన నిరసన దీక్షలో నేను స్వయంగా పాల్గొనడం జరిగింది. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ కూడా మనకు మద్దతుగా ఈ దీక్షలో పాల్గొన్నారు. ధాన్యం సేకరణపై 24 గంటల్లో ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తే సానుకూలమైన జవాబు రాలేదు. ఇప్పటి వరకు స్పందన లేదు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని ఓ కేంద్ర మంత్రి అవహేళనగా మాట్లాడడం జరిగింది. ఇంతకన్నా దురహంకారం మరేమైనా ఉంటుందా మనం ఆలోచించాలి. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచాయి. దేశంలో రైతులు భిక్షగాళ్ళు కాదు. దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు ఒకే విధానం ఉండాలి. లేకపోతే రైతులు రోడ్లపైకి వస్తారని నేను కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను.
ఎవరితైనా పెట్టుకోవచ్చు కానీ రైతులతో పెట్టుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ రైతులతో చెలగాటమాడే ధోరణి ఇకనైనా మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర రైతాంగం తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కేంద్రం మొండి చేయి చూపినా మన రైతాంగాన్ని ఆదుకోవడం, వారి పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చూడటం విద్యుక్త ధర్మంగా భావించి రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే నడుం బిగించింది. ధాన్యం దిగుబడి కొనుగోలులో తెలంగాణ రాష్ట్రం కనీ విని ఎరుగని ప్రగతిని సాధించింది. కేంద్రం సహకరించినా సహకరించకున్నా రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా పూర్తి అండదండలు అందిస్తుందని మరోసారి నేను భరోసా ఇస్తూ ఉన్నాను. ప్రపంచ దేశాలు అనేక సంఘర్షణలు, పోరాటాల పర్యవసానంగా రాచరిక నియంతృత్వ దశలను అధిగమించి ప్రజాస్వామ్య దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు అనే పనికిమాలిన సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకున్నది. అందుకే ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల హక్కుల హననం పరాకాష్ఠకు చేరుతూ ఉన్నది. కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతున్నది. కేంద్రం విధించే పన్నుల నుంచి రాజ్యాంగ విహితంగా రాష్ట్రాలకు రావాల్సిన వాటాలను ఎగ్గొట్టేందుకు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి వసూలు చేస్తున్నది. రాష్ట్రాల వాటాగా రావాల్సిన లక్షలాది కోట్ల రూపాయలను కేంద్రం హరిస్తున్న విషయం జగమందరికీ తెలిసిన విషయమే. ఇది చాలదన్నట్టు రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తున్నది. ఎఫ్ఆర్బిఎం చట్టం నిబంధనలను రాష్ట్రంలో విధిగా పాటించాలని శాసిస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తను ఏమాత్రం నియమాలకు కట్టుబడకుండా విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నది. రుణాలు, పెట్టుబడి వ్యవహారాలు ఎఫ్ఆర్బిఎం పరిమితులకు లోబడే నిర్వహిస్తూ ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం వైఖరి గుదిబండలా తయారైంది. కేంద్రం వెంటనే పునరాలోచించాలని, రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని, రాష్ట్రాల హక్కుల హననాన్ని ఇక నుంచైనా మానుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కేంద్రానికి తలవొగ్గి రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణలు అమలు చేయకపోవడం వల్ల తెలంగాణ ఏటా 5,000 కోట్ల రూపాయలతో సమకూర్చుకునే అవకాశం కోల్పోయింది. మొత్తం 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలు నష్టపోవలసి వస్తున్నది. ఈ 25,000 కోట్ల రూపాయల కోసం చూస్తే రైతుల బాయిల కాడ మీటర్లు పెట్టాలి, రైతుల నుంచి విద్యుత్ ఛార్జీలు వసూలు చేయాలి. అది మన విధానం కాదు. రైతుల మీద భారం వేసే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కంఠంలో ప్రాణమున్నంత కాలం రైతాంగానికి నష్టం చేసే విద్యుత్ సంస్కరణలను అంగీకరించేది లేదని, రాష్ట్ర ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యమని నేను స్వయంగా కేంద్రానికి కుండబద్దలు కొట్టి చెప్పడం జరిగింది. ఈనాడు దేశానికి ఒక సామూహిక లక్ష్యం లేకుండా పోయింది. చుక్కాని లేని నావల గాలివాటు కొట్టుకుపోతున్నది. 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఇంకా మన దేశాన్ని దారిద్ర్య బాధ ఎందుకు పీడిస్తున్నది? సుసంపన్నమైన వనరులు ఉండి, కష్టం చేసే ప్రజలు ఉండి వినియోగించుకోలేని అసమర్థతకు బాధ్యులు ఎవరు? దేశాన్ని నడిపించడంలో వైఫల్యం ఎవరిది? విజ్ఞులైన దేశ పౌరులు ఈ విషయాలపైన గంభీరంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి 5 ఏళ్లకోసారి జరిగే అధికార మార్పిడి ముఖ్యమైనది కాదు. అధికార పీఠం మీదికి ఒక కూటమి బదులు మరో కూటమి ఎక్కడం కాదు కావాల్సింది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలి. దేశానికి నూతన గమ్యాన్ని నిర్వచించాలి. ప్రజల జీవితాల్లో మౌలికమైన పరివర్తన రావాలి. దేశంలో గుణాత్మకమైన మార్పులు చోటు చేసుకోవాలి. మనతో పాటు స్వాతంత్రం సాధించుకున్న దేశాలు సూపర్ పవర్లుగా ఎదుగుతుంటే మనం ఇంకా కులం, మతం రొంపిలో కుమ్ములాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు దేశం ప్రమాదకర స్థితిలో ఉంది. విద్వేష రాజకీయాల్లో చిక్కి దేశం విలవిలలాడుతున్నది. దేశంలో మత పిచ్చి తప్ప వేరే చర్చ లేదు. ప్రజల అవసరాల ప్రాతిపదిక కాకుండా పోయాయి. మత ఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెండా చాలా ప్రమాదకరమైంది. విచ్ఛిన్నకర శక్తులు ఇదే విధంగా పేటరేగిపోతే సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుంది. అశాంతి ఇదే విధంగా ప్రబలితే అంతర్జాతీయ పెట్టుబడులు రావు సరికదా, ఉన్న పెట్టుబడులు వెనక్కి మళ్ళీ విపత్కర పరిస్థితి దాపురిస్తుంది. వివిధ దేశాల్లో ఉపాధి పొందుతున్న కోట్లాది మంది ప్రవాస భారతీయుల మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఈ విద్వేషకర వాతావరణం దేశాన్ని
100 సంవత్సరాలు వెనుకకు తీసుకుపోవడం ఖాయం. దేశం కోలుకోవడానికి మరో 100 సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు. నిత్య ఘర్షణలు, కత్తులు, కొట్లాటలతో దేశం నాశనం అవుతుంటే బాధ్యత కలిగిన వారెవరూ చూస్తూ ఊరుకోలేరు. భారతదేశంలో ప్రజలకు కావాల్సింది కరెంటు, మంచినీళ్లు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. దేశం ప్రగతి పథంలో పరుగులు పెట్టాలంటే నూతన వ్యవసాయ, నూతన పారిశ్రామిక, నూతన ఆర్థిక విధానాలు కావాలి. అందుకు తగు వేదికలు రావాలి. కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎజెండా కోసం దారులు వెతకాలి. ఆజన్మాంతం తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలుగా కాపాడుకోవడం నా విధి. అదే సమయంలో దేశ ప్రయోజనాల కోసం విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కూడా మనందరి బాధ్యత అని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రజల ప్రయోజనాలు పణంగా పెట్టి రాజీ పడే ధోరణి ప్రసక్తే లేదు. రాజీ పడి ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించే వాళ్ళమే కాదు, మృత్యువుల నోట్లో తలదూర్చి విజయం సాధించగలిగే వాళ్ళం అంతకంటే కాదు. సమస్త ప్రజానీకానికి సంక్షేమ అభివృద్ధి ఫలాలను పంచుతున్న తెలంగాణ ఎజెండా దేశమంతా అమలు కావాలి. ఉజ్వల భారతదేశ నిర్మాణం కోసం జరిగే పోరాటంలో తెలంగాణ ప్రజలు అగ్రభాగాన నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. దేశంలో గుణాత్మక పరివర్తనను సాధించే శక్తియుక్తులు ఆ భగవంతుడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.